హాయ్, మీరు రెగ్యులర్ గా రైల్లో ప్రయాణిస్తూ ఉంటారా? అయితే ఈ వార్త మీకోసమే. చాలా సందర్భాల్లో ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొంతమంది ఉంటారు, ట్రైన్ లో బుక్ చేసుకున్నది ఒక్క టికెట్ అయినా, ఒక్క బెర్త్ అయినా కూడా వాళ్ళ లగేజ్ చూస్తే ఒక ఫ్యామిలీకి సరిపడా ఉంటుంది. ఆ ట్రైన్ ఏదో వాళ్ళ కార్ లాగా, వాళ్ళ సొంత ఇల్లు లాగా ఫీల్ అయిపోయి తోటి ప్రయాణికుల్ని వాళ్ళ లగేజ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైల్వేస్ లో ఈ లగేజ్ కి సంబంధించి స్పెసిఫిక్ గా రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ అంటూ పెద్దగా ఫాలో అవ్వలేదు. కానీ ఇకపై అలా కుదరదు. ఎలా అయితే ఫ్లైట్ లో మీరు వెళ్తున్నప్పుడు మీ టికెట్ కి ఒక లగేజ్ పరిమితి ఎలా ఉంటుందో, అలాగే ఇకపై రైళ్లలో కూడా కొన్ని పరిమితులు రాబోతున్నాయి. రైల్వే రూల్స్ 2.0. బోర్డింగ్ సమయంలో మీ టికెట్ చెక్ చేస్తారు, మీ లగేజ్ బరువు చెక్ చేస్తారు, ఆ తర్వాత మీరు రైలు ఎక్కుతారు. మీరు ఏ క్లాస్ లో ప్రయాణించినా మీ లగేజ్ బరువుకి ఒక లెక్క ఉండాలి. ఇది ఇండియన్ రైల్వే బాస్, మీ సొంత ఇల్లేం కాదు. రైల్వే వాళ్ళు అన్ని చూస్తుంటారు. ఇకపై ఫ్లైట్ లో 15 కేజీల వెయిట్ దాటితే సూట్ కేసులో బట్టలు తీసి సూట్ కేసు మీద వేసుకుని ప్రయాణించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇకపై రైళ్లలో కూడా అలాంటి దృశ్యాలు మీరు చూడాల్సి రావచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, మీరు ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మీ ఫ్రీ అలవెన్స్ 70 కేజీలు, మాక్సిమం లిమిట్ 150 కేజీలు. ఏసీ సెకండ్ క్లాస్ లో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మీ ఫ్రీ అలవెన్స్ 50 కేజీలు, మాక్సిమం లిమిట్ 100 కేజీలు. మీరు థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మీ ఫ్రీ అలవెన్స్ 40 కేజీలు, మాక్సిమం లిమిట్ కూడా 40 కేజీలు. ఇక స్లీపర్ క్లాస్ అనుకోండి. మీ ఫ్రీ అలవెన్స్ 40 కేజీలు, మాక్సిమం లిమిట్ 80 కేజీలు. సెకండ్ క్లాస్ జనరల్ టికెట్ అనుకోండి. ఫ్రీ 35 కేజీలు, మాక్సిమం 70 కేజీలు. అండ్ ప్రతి క్లాస్ కి కూడా 10 నుంచి 15 కేజీలు మార్జిన్ అలవెన్స్ కూడా ఉంటుంది. అది దాటిందంటే మాత్రం మీకు బాదుడే బాదుడు. మీ లగేజ్ బరువు, సైజ్ రెండు ఇంపార్టెంటే. లగేజ్ ఎక్కువైందా ఫైన్ వేస్తారు, విపరీతంగా ఎక్కువైందా కార్గోలో పడేస్తారు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు ఎలా అయితే మన లగేజ్ వెయిట్ ని చెక్ చేసుకుని వెళ్తామో, ఇప్పుడు ట్రైన్ ఎక్కే ముందు కూడా మీరు అలాగే లగేజ్ వెయిట్ ని చెక్ చేసుకుని వెళ్లాల్సిందే.